Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ వద్ద చివరి ఓటు పడే వరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి ఇంటి నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇళ్లకు చేరేలా పర్యవేక్షణ బాధ్యతని పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ నేతలకు అప్పగించింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ఖచ్చితంగా విజయం సాధించేందుకు అంతిమ వ్యూహాల అమలును ప్రారంభించింది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 2 గంటలు దాటింది. 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ 2 గంటలు దాటిన నేపథ్యంలో చాలా మందకోడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 7 డివిజన్లో దాదాపు 4,01,035 ఓటర్లు దాకా ఉన్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. దీనికి సంబంధించి ఈ గడిచిన 2 అవర్స్ నుంచి ఇప్పటి వరకు 10% లోపట్నే నమోదైనట్టుగా కూడా ఇంకా మనకు సమాచారం ఉంది. అఫీషియల్ గా రావాల్సిన అవసరం ఉంది. అయితే అన్ని పార్టీలు కూడా ఈ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు పోటీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ధీమాతో ఉన్నారు గెలవడానికి. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని ఫస్ట్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేశారు, ర్యాలీలు చేశారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. 7 డివిజన్ లో కూడా ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క మంత్రిని బాధ్యత చేయడం, ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, ఎంపీలు అందరూ కూడా ఆ డివిజన్ లో ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో కేటీఆర్ హరీష్ రావు ప్రచారం చేయడం, అదే సమయంలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి, బీజేపీ కూడా అదే కోలో చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మనం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. 2 సంవత్సరాల క్రితం 2023లో జరిగినటువంటి దాంట్లో కేవలం హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా గెలవని పరిస్థితి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేవలం ఒక్క సీట్ గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచిన తర్వాత చాలా ఊపు మీద ఉంది. అదే సమయంలో మళ్ళీ స్థానిక సంస్థలకు వెళ్లాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఖచ్చితంగా కూడా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ అనేది గెలిచి తీరాలి అన్నటువంటి ఆలోచనతో చాలా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేశారు. మంత్రులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా దీనికి సంబంధించినటువంటి విషయాలపై మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డితో ఎప్పటికప్పుడు సమీక్షలో పాల్గొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా కింది స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరూ క్యాడర్ కావచ్చు, లీడర్లను కానీ అన్ని డివిజన్ లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కూడా మంత్రులు కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకే ఇప్పుడు మరోసారి ఇలా మార్నింగ్ కూడా గంట క్రితం ఆయన మొత్తం కూడా చూశారు. 7 గంటల పోలింగ్ నేపథ్యంలో 8 నుంచి 8:30 దాకా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కొంతమందితో మాట్లాడారు. మంత్రులతో కూడా కొంతమందితో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించి ఈ ఉప ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పోలింగ్ ఎంతెంత జరుగుతోంది, ఏ డివిజన్ లో ఏ రకంగా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా నవీన్ యాదవ్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. నాకు ఈ కుటుంబం లాగా ఉంటారు. ఖచ్చితంగా ఈ గెలవడం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి హైదరాబాద్ లో చేయడానికి అవకాశం ఉంటుంది, ఒక అవకాశం ఇవ్వండి అని కూడా రేవంత్ రెడ్డి ప్రచారంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే అందుకు అనుగుణంగా వీరత్వం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అందుకనే జాతీయ నాయకత్వం కూడా చాలా క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపోల్ లో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. కంటోన్మెంట్ లో గెలిచినటువంటి నేపథ్యంలో అదే రకమైనటువంటి వ్యూహాన్ని కూడా అవలంబించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ కూడా అనుకోని పరిస్థితుల్లో అక్కడ చనిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే సమయంలో ఇక్కడ కూడా మాగంటి గోపీనాథ్ చనిపోయారు, వాళ్ళ భార్య పోటీలో ఉంది. అక్కడ అయినప్పటికీ కూడా అక్కడ కంటోన్మెంట్ గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా అందుకు అనుగుణమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఒక్కొక్క డివిజన్ కు 2 చొప్పున మంత్రులకు బాధ్యతలు అప్పగించడమే కాదు, రోడ్ షోలను, కార్నర్ మీటింగ్ లను నిర్వహించింది. జూమ్ మీటింగ్లతో సమీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో ఇలా మార్నింగ్ జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, నడవలేని వారు ఎవరైనా మొన్న ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళను స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి పోలింగ్ కేంద్రం దాకా తీసుకురావాలని కూడా వాళ్లకు క్యాడర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కొందరు ఓటర్లు పోలింగ్ రోజు సెలవు ఉంటుందనే ఉద్దేశంతో ఓటు వేయడానికి వెనుకడుగు వేసే వాళ్ళని కూడా వాళ్ళకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతం చేసి వారిని ఓటు వేయించేలాగా కాంగ్రెస్ క్యాడర్
సిద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో గతంలో మనం చూసాం 45% పోలింగ్ నమోదైంది. అంతకంటే ముందు కూడా 50% కంటే ఎక్కువ కూడా నమోదు కాని పరిస్థితి కూడా చూస్తున్నాం జూబ్లీహిల్స్ లో. కనుక ఈసారి అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దూరంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 60 నుంచి 65% దాకా పోలింగ్ జరిగేలాగా కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇంటింటికి ఓటర్ స్లిప్లు కానీ వాళ్ళ అవగాహన కలపడం కానీ ప్రచారం చేయడం కానీ ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అందుకనే మనం ఒకసారి ఇళ్ళకి వెళ్ళి ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళని మళ్ళీ ఓటు ఎత్తించే విధంగా త్వరగా మధ్యాహ్నం లోపలనే కంప్లీట్ చేసుకునేలాగా వాళ్ళని అవగాహన కల్పించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన అవకాశం ఉంటే దాన్ని ఎమ్మటే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని గెలవాలి. గెలిచిన తర్వాత హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం కూడా కాంగ్రెస్ క్యాడర్ కు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బైపోల్లో గెలిచడం ద్వారా మనకు మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని కూడా సీఎం చెప్తారు. ఎందుకంటే దీని తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే స్థానిక సంస్థలు కూడా వచ్చే నెల రోజుల్లోనే షెడ్యూల్ వేయించడం, నోటిఫికేషన్ వేసి వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఇక్కడ కనుక ఒకవేళ బైపోల్లో కనుక ఓటమి చెందితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే అవకాశం ఉంటుంది. అన్ని అభ్యర్థి పెట్టినా కూడా ఓడిపోయిందనేటువంటి నిందను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకూడదు అనే అందుద్దేశాన్ని సీరియస్ గా రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అందుకని 2023లో 64 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇతర పార్టీ నుంచి అభివృద్ధిని చూసి బయటకు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఉదంతాన్ని కూడా ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు. అందుకనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయాలి. పోలింగ్ సమయంలో పార్టీ నేతలందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 7:30 మళ్ళొకసారి డిన్నర్ తర్వాత లేదా డిన్నర్ కంటే ముందే మొత్తం మరొకసారి సమస్యను నిర్వహించుకున్నాం అన్నటువంటి ఆలోచన ఇప్పటికే మంత్రులు చెప్పారు. అందుకనే ప్రతి నిమిషం అప్డేట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అల్పాహార సమావేశంలో కూడా చెప్పారు. డివిజన్ వారీగా ప్రచారం నిర్వహించినటువంటి విధానం, ఓటర్ల స్పందన, పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమంలో విస్తృత ప్రచారం చేసినందున వాటిని మరొకసారి ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా సీఎం సూచించినట్టు తెలుస్తోంది. నరేంద్ర, అంటే ఒక్క ఓటర్ కూడా చేజారిపోకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తగు చర్యలు తీసుకుని తెలుస్తుంది. దానికి సంబంధించి వృద్ధులు, వికలాంగుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంది? వాస్తవానికి ఎన్నికల సంఘమే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఎవరైతే వికలాంగులు ఉంటారో 50% పైబడి నడవలేని వ్యక్తులు ఎవరు ఉంటారో, అదే సమయంలో చాలా వృద్ధులు ఉన్నారో, ఎవరైతే 75 ఏళ్ళలో పైబడి 80 ఏళ్ళకు పైబడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు గతంలో అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ ఇళ్లకి వెళ్ళే ఎలక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది వెళ్లి వాళ్ళ ఓటుని బాక్స్ లో వేయించుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 14వ తేదీ నాడు వాటి కూడా ఎన్నికల సందర్భంలో దాన్ని విప్పి ఓటుగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కాంగ్రెస్ క్యాడర్ కు చూపించినటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో కొందరు ఓటర్లు పోలింగ్ రోజు సెలవు ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ఇచ్చారు. యూపీఎస్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్కూల్స్ కు, కాలేజీలకు మరోపక్క ఎలాంటి సంఘటనలు అల్లరి ముక్కలు దాడులు జరగకుండా ప్రతిష్టమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేయడంతో పాటు అదే సమయంలో మద్యం షాపులను కూడా బంద్ చేయించినటువంటి నేపథ్యంలో అందుకనే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఓటర్లను చైతన్యవంతం చేసి వెంటనే త్వరితగతిన ఓట్లు పడేలాగా చూడాల్సిన అవసరం ఉంది. సెలవు ఉందని ఇంటికాడ రెస్ట్ తీసుకునేటువంటి విధానాన్ని విడనాడాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి వారికి చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకు సూచిస్తూనే ఇటు పార్టీ క్యాడర్ కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఓటర్లను ఈవినింగ్ వరకే దాదాపు 4-5 గంటల వరకే అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అందుకనే పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు వాహనాల వినియోగం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అందుకని వికలాంగులు, దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు వారికి సహాయపడాలని కూడా సూచించారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా
ఈ బైపోల్ ని తీసుకున్న నేపథ్యంలో ఈ రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు, విస్తృతమైన ప్రచారం కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు, మీట్ ది ప్రెస్ కావచ్చు, ఇవన్నీ పెట్టిన నేపథ్యంలో వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీ జూబ్లీహిల్స్ గెలవడం ద్వారా ఏమైతే అభివృద్ధి జరగబోతుంది చేస్తామనేటువంటి హామీ చేశారు. అలాంటి నేపథ్యంలో మనం ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం పదే చెప్తున్నారు. అది కాంగ్రెస్ గుర్తు మీద పడేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్త వహించాలని కూడా చెప్పారు. బట్ అందుకనే చూద్దాం, మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ మరింత వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే ప్రజెంట్ బోరబండలో ఉన్నాం. అదే సమయంలో అన్ని డివిజన్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అక్కడక్కడ కొంత చిదురుముదురు సంఘటనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కొంత మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంత ఘటన వాతావరణం చేసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ గొడవను సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడక్కడ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు వేసుకున్నటువంటి టీ షర్ట్లు వేయించుకోవడంతో పోలీసులు కూడా వారిని తీయించినట్టుగా తెలుస్తోంది. బట్ చిన్న సంఘటనలు మినహా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడం కానీ లేదా తీవ్రంగా కొట్టుకోవడం లాంటివి సంఘటనలు కానీ జరగలేదని ఇప్పటికే జేహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఎన్నికల అధికారితో ఉన్నట్టు కానీ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. నడుస్తుంది. కాకపోతే మందకోడిగా చాలా స్లోగా ఆ పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఓటర్లు వస్తున్నారు. అది చలికాలం కూడా ఉండడం వల్ల ఆలస్యంగా వస్తుందన్న విషయాన్ని కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. మరి చూడాలి, మరి కాసేపట్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు దాదాపు ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 30 నుంచి 40% దాకా మధ్యాహ్నం లోపలనే 1 గంట లోపే జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నరేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈసీ అధికారులు. ఉప ఎన్నిక నేపథ్యంలో 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక ఆంక్షలు విధించారు. ఆంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.